హలో మామలు, నా ఛానల్కి స్వాగతం. ఏంటి వీడి ఛానల్ అంటున్నాడా? అవును మామలు, నేను ఛానల్ స్టార్ట్ చేశాను. అదే అందరూ యూట్యూబ్ చేస్తున్నారు కదా, మనం కానీ చేద్దాం, సక్సెస్ అవుదామని చెప్పి ఒక ప్రయత్నం. సరే, మన ఛానల్ పేరు మిస్టర్ బీబీ బ్లాగ్. సరే, ఏంటి పార్సల్ అనుకుంటున్నారా? మనం 99 RPM నుంచి మన బైక్కి నెంబర్ ప్లేట్ మాడిఫై చేద్దామని చెప్పి ఒక పార్సల్ తెప్పించాను. ఇది Z400 పల్సర్ది. యూట్యూబ్లో చూసి నేను కూడా తెప్పించాను, మా 9160కి సెట్ అవుతుందని చెప్పేసి. నేను ఆర్డర్ చేసిన 1 వీక్ తర్వాత నాకు పార్సల్ వచ్చింది. కొరియర్ అయితే స్పీడ్ డెలివరీ అన్నాడు, కానీ నాకు డిలే అయింది. సరే, ఇప్పుడు ఓపెన్ చేసేసి బాక్స్ కంటెంట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. పర్లేదు, ఇది నాకు తెలిసి ఒరిజినల్ క్వాలిటీ లాగా లేదు. ఓకే, 78 రూపీస్కి వర్త్. సరే, ఇప్పుడు ఫిక్స్ చేయడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి అదే మన నెంబర్ ప్లేట్ తెప్పించాం కదా, Z400ది. అది పార్ట్ నెంబర్ అయితే చూడండి, ఇదే. మనకు కావాల్సింది హ్యాక్సా బ్లేడ్, ఎలంకి, స్క్రూ రిమూవ్ చేసేవి, స్క్రూ డ్రైవర్, నేను టెస్టర్ వాడుతున్నాను. అలాగే మనకు కావాల్సిన నట్లు, బోల్టు లోకల్లోనే తీసుకునేది, కానీ ఇంతే. మన యాక్సా బ్లేడ్ తీసేసుకొని అక్కడ కట్ చేయాలి, ఎందుకంటే మన N160కి ఇది ఫిట్ అవ్వదు. మనం దీన్నైనా మాడిఫై అంటే కొన్ని జుగాలు చేయాలి కదా, అందుకు. సరే, ఇప్పుడు కట్ చేసేద్దాం. చూడండి, కట్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇంకోటి కూడా కట్ చేయాలి. ఈ రెండు కట్ చేశాను, చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు నట్, అది N160కి నట్టు తీసేసాం కదా, ఆ నట్టు దీనికి ఫిట్ అవ్వదు, కాబట్టి మనము లోకల్లో నట్ బోల్ట్ తెచ్చాము. చూడండి, ఇది సెట్ అయింది. దానికి దీనికి చూడండి ఎలా ఉందో, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇవి నేను లోకల్లోనే బ్రాకెట్లో తెచ్చాను, వాషర్ మాదిరి ఉంటాయి కాబట్టి. చూడండి, మన బైక్ కొని 1 మంత్ కానీ అవ్వలేదు కాబట్టి నిమ్మకాయలు అలా ఉన్నాయి. చూడండి, అక్కడ ఒక స్క్రూ ఆల్రెడీ తీసాను కదా, మనం చెక్ చేసుకోనికి ఈ సైడ్ కూడా స్క్రూ కానీ తీసేయాలి. తీసేసిన తర్వాత మనం ఫిట్ అవుతుందో లేదో చూసినాం, కానీ ఫిట్ అవ్వలేదు, అందుకే ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇలానే ఫిట్ అవ్వదు కాబట్టి అక్కడ 2 హోల్స్ చేసేస్తున్నాను. చూడండి, మార్కింగ్ కూడా ఎగ్జాక్ట్గా పెట్టేసినాను. మనం ఇప్పుడు దానికి హోల్స్ వేయాలి కాబట్టి ఇంట్లో ఉన్న గ్యాస్ పొయ్యినే, అది టెంకాయలు వస్తారు కదా, దాంతో వేడి చేసి హోల్ చేస్తున్నాను. చూడండి, ఏమనుకోద్దు, రీసెంట్గా ఇల్లు చేంజ్ అయినాము, కొద్దిగా గలీజ్ ఉంటుంది. చూడండి, ఫిట్ చేసాము. ఫిట్ చేసిన తర్వాత లుక్స్ ఎలా ఉన్నాయో చూడండి. మన పైన నెంబర్ ప్లేట్ ఉంది కదా, కంపెనీ వాడు ఇచ్చింది, అది కూడా రిమూవ్ చేశాను. చూడండి ఎలా ఉందో. అది రిమూవ్ చేసే వీడియో తెలియదు, కానీ ఒకడే ఉన్నాను కాబట్టి అలానే ఉంది. చూడండి, మన బైక్ కొద్దిగా స్టార్ట్ చేసుకున్నాము. స్టార్ట్ చేసిన తర్వాత లో లైట్లోకి తీసుకెళ్ళిపోతున్నాను. మన బైక్ లుక్స్ చూడండి ఎలా ఉన్నాయో. నేను N160 తీసుకునే కారణం ఆ లుక్సే అండి. చూడండి ఎలా ఉన్నాయో, బ్లాక్ ప్యాంథర్ ఐస్ ఉన్నట్టు ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. అసలు వేసుకొని బిగించాను, దాని వీడియో తెలియదు. అలానే ఈ బైక్కి మన మొబైల్ హోల్డర్ బిగిద్దామని చెప్పేసి మొబైల్ హోల్డర్ లోకల్లో తెచ్చాను. ప్రైస్ వచ్చేసి 150 పడింది. బార్గెన్ చేస్తే తక్కువ పడవచ్చు. అలా అక్కడ ఫిక్స్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ చేశాను. మళ్ళీ రైడింగ్లో ఏదైనా ఇష్యూ ఉంటే మళ్ళీ చేంజ్ చేస్తాను. అలానే బైక్ డర్టీగా ఉంది కదా, రెయిన్ పడుతుంది ఇక్కడ. చూడండి ఎలా ఉందో.
వాష్ చేద్దామని డిసైడ్ అయ్యాను. చూడండి బైక్ బాగానే ఉంది. చూడండి నేను వాష్ చేసేప్పుడు నైట్ అయింది కాబట్టి చూడండి వాష్ చేసి పూర్తిగా వీడియో తీయలేదు ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నా కాబట్టి. చూడండి నీట్గా ఎలా ఉందో. ఇది మనమే క్లీన్ చేసుకుంది. అక్కడ కొద్దిగా ఉంది, అది కూడా కొద్దిసేపు ఆగి క్లీన్ చేసేస్తాను మొత్తం. చూడండి ఎలా ఉందో. ఇది కానీ మనం స్టార్ట్ చేసి నైట్ వ్యూలో మన బైక్ ఎలా కనపడుతుందో అది కానీ మళ్ళీ వీడియో చూద్దాం. చూడండి ఎలా నీట్గా ఉందో. లైట్ లేదు కాబట్టి మొబైల్ ఫోన్తో ఇంకొక మొబైల్ ఫోన్తో లైట్ వేసి తీసుకున్నాను. చూడండి కొద్దిగా క్లీన్ చేశాను, ఎలా ఉందో. చూడండి నైట్ వ్యూలో ఎలా ఉందో. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండదు నా బైక్ చూస్తుంటే సూపర్ సూపర్ సూపర్. మన ఈ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. మనం ఫన్ చేస్తాము, వ్లాగింగ్ చేస్తాము, మనం ఆల్ రౌండ్ చేస్తాము ఈ ఛానల్లో. చూడండి బైక్ ఎలా ఉందో. ఇంతవరకు చూసినంతవరకు థ్యాంక్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేయండి.